తల్లిదండ్రులకు అందిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ కూడా మరి నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి చక్కగా పెద్దలు చెప్పినటువంటి మాటలు వెరీ గుడ్. ఆయన ఏం చేశారు? మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు, అంతేనా? వెరీ గుడ్. మరి అల్లూరి సీతారామరాజు గురించి విన్నారా? ఆయన కూడా మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టినటువంటి పోరాటంలో తెచ్చిపెడుతూ తేవాలనే ప్రయత్నంలో యుద్ధాలు చేసి మరి తెల్లవాళ్ళ చేతిలో చనిపోయినటువంటి వ్యక్తి. అలాగే భగత్ సింగ్ పేరు విన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన కూడా తన ప్రాణాలు లెక్క చేయకోకుండా దేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అనేక మంది. మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్స్ అనే ఆయన పేరు ఎక్కడన్నా విన్నారా? విన్నారా? ఆయన పెన్సిలిన్ అనేటటువంటి మందును కనుక్కున్నాడు. మరి అనేక మంది ఎంతో ప్రమాదకరమైనటువంటి అప్పట్లో ప్లేగు వ్యాధి అనేటటువంటి వచ్చి ఎంతో మంది చనిపోతుంటే పెన్సిలిన్ ద్వారా దాన్ని నయం చేయడానికి ఆ మహనీయుడు కనుక్కున్నాడు. అలాగే థామస్ అల్వా ఎడిసన్ పేరు విన్నారా? ఆయన ఎలక్ట్రిక్ బల్బు కనుక్కున్నాడు కదా. మరి ఇట్లా అనేక మంది పేర్లు మీకు తెలుసు. వీళ్ళందరి గురించి తెలుసు మీకు. వీళ్ళందరూ మీకేం బంధువులు కాదు కదా, అవునా కాదా? బంధువులు కాదు. మరి మీ తాతగారి తాత పేరు తెలుసా మీకు? చెప్పగలరా? చెప్పలేరు. మీ తాతగారి తాత పేరు చెప్పగలరా ఎవరన్నా? చాలా తక్కువ మంది చెప్పగలరు, ఒకళ్ళో ఇద్దరు. వాళ్ళందరి పేర్లు తెలుసు. వీళ్ళ మీ వంశంలో 3 తరాలు 4 తరాలు వెనక్కి వెళ్తే మీరు పేరు చెప్పలేరు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. వాళ్ళందరూ మన దేశం కోసం, ప్రజల కోసం కృషి చేసినటువంటి వాళ్ళు. మరి మీ తాతగారు వాళ్ళు దేనికోసం పనిచేశారు? కుటుంబం కోసం, కుటుంబం కోసం. అంటే మరి ఎవరి పేర్లు చిరస్థాయిగా ఉంటాయి అనేది తెలుసుకోండి. ఎవరైనా దేశం కోసం, ప్రపంచం కోసం, రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మాత్రమే శాశ్వతంగా ఆచంద్ర తారార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు చెప్పుకునే పేర్లు అవే. ఈ గాంధీ తాత మనకు స్వాతంత్ర్యం తెచ్చాడు అని మీ తర్వాత మీ పిల్లలు కూడా, మీ పిల్లలు చెప్తారు, వాళ్ళ పిల్లలు చెప్తారు, వాళ్ళ పిల్లలు చెప్తారు, అందరూ చెప్తారు. అటువంటి వారి పేర్లు కలకాలం నిలిచిపోతాయి. మీలో ఎవరైనా మీ పేరు కూడా అలా నిలిచిపోవాలని కోరుకుంటున్నారా? చెప్పండి. వెరీ గుడ్. కోరుకోవాలి. మనం కూడా అంతటి మహనీయులు అవ్వాలి, దేశానికి ఉపయోగపడాలి. నువ్వు సైంటిస్ట్ అయి ఏదైనా కొత్తది కనుక్కుని ప్రపంచంలో అందరికీ ఉపయోగపడాలి. ఇటువంటి విషయాలు మీకు ఎందుకంటే ఆ కనుక్కున్నటువంటి గొప్పవాళ్ళు ఎవరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవుతామని అనుకోలేదు. కానీ పట్టుదలతో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించి ఎన్నో విషయాలు మనకు అందించారు, ఎన్నో విషయాలు మనకు అందించారు. మనకి 1990 సంవత్సరానికి వెళ్తే ఎవరింట్లోనూ టీవీ లేదు, ఇవాళ ఉంది. మరి కంప్యూటర్లు అంతకుముందు కొన్నాళ్ళకి కంప్యూటర్ అనేది తెలియదు. అట్లా అనేకం తెలియని అన్నీ కూడా ఎవరో ఒకరు పరిశోధించి కనుక్కుని మనకు అందించారు. మరి ఇట్లా ఎన్నో విషయాలు ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల ద్వారా మనిషిని ఒక గొప్ప శక్తివంతుడిగా చేయగలిగింది. మరి మీరు కూడా ఏదో ఒకటి ఒక గొప్ప పని చేసి గొప్ప విషయాన్ని కనుక్కుని ప్రపంచమంతా ఉపయోగపడేటటువంటి పని నేను ఎందుకు చేయలేను, నేను కూడా ఎందుకు వారందరిలాగా గొప్పవాడిని కాలేను అని ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి ప్రయత్నం చేయండి. సంతోషం. ఇప్పుడు మరి ఇప్పుడు
Good evening to the dignitaries on the stage, ladies and gentlemen, parents, teachers, and my dear students. I welcome you all to the 35th Annual Day celebrations at Sir Arthur Cotton High School. Thank you for coming. A special thanks to Mr. Kanumuri Raghuram Krishnaraj Garu, the Deputy Speaker of Andhra Pradesh. I welcome you, sir. Thank you for gracing the occasion. Thank you, sir. Your presence is enough to lit the stage on fire. You truly energize the stage, sir. And thank you for obliging our request. Sir, exactly 9-10 months kritam, nenu ma daddy, ma lunch time stories, మీ రచ్చబండ కార్యక్రమమే సార్. మీరు సూటిగా సుత్తి లేకుండా మనుషుల హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా ఒక 30 minutes మీకోసమే నేను TV5 చూసాను సార్. ఐ స్వేర్ ఆన్ గాడ్. అంది ఎంత ట్రై చేసినా నా వల్ల అయితే నా లైఫ్లో ఎప్పటికి కాదు సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ యు ఆర్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సార్. మీరు వేసిన గెటప్, మీరు చేసిన పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తు హీరోస్ కూడా చెప్పడానికి భయపడే ఒక చిన్న డైలాగ్ కాకుండా పెద్ద డైలాగ్ ఎంచుకుని ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ హానర్డ్ సార్. మీ గురించి మాట్లాడటమే నాకు చాలా హానరబుల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవినేని కిషోర్ గారు. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద స్టేజ్. అండ్ థ్యాంక్ యూ మేడిసాని గారు. లైక్ ఆయన తెలుగు గురించి మాట్లాడుతుంటే తెలుగు ఎంత అందంగా ఉంటుందో మీరు అందరూ ఇప్పుడు చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మా పెద్దమ్మ సుచరిత గారు, డాక్టర్ సుచరిత. అరే మీరందరూ స్టేట్ ఫస్ట్ గురించి వినుంటారు, బట్ షీఈస్ ద వన్ హూ గాట్ స్టేట్ ఫస్ట్. MBBS లో స్టేట్ ఫస్ట్ వచ్చింది మా పెద్దమ్మకి. షీఈస్ డాక్టర్ గైనకాలజిస్ట్, #1 డాక్టర్ ఇన్ స్టేట్. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ దట్ షీఈస్ హియర్ టుడే. And I'm so happy today. This event is more special because my brother Mr. Praveen Guduru and my sister-in-law Mrs. Shweta and my little princess Dhruti is here. I'm so happy for them. Thank you. And in 35 years lo mana school strength 400 నుంచి 2000 దాకా వెళ్ళింది. And this is not one person's success. ఈ success మీ అందరిది and every teacher. These teachers 10 years ఉంటేనే మనం అందరం ఒక ఫ్యామిలీ అనుకుంటాం. 25 years నుంచి ఈ టీచర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. యువర్ అన్వేవరింగ్ సపోర్ట్ ఈజ్ అన్బిలీవబుల్. మీ వల్లే ఈ స్కూల్ ఇంతలాగా ఎదిగింది. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ నాట్ ఫ్యామిలీ, యువర్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అండ్ to all the parents and kindergarten లో జాయిన్ అప్పటి నుంచి 10th standard అయ్యేదాకా మన స్కూల్ నుంచి ఏ కిడ్ కానీ ఏ పేరెంట్ కానీ వెళ్ళటానికి అస్సలు ఇష్టపడరు. That's what our school is. And so our school has become now synonymous with academic excellence and synonymous to co-curricular excellence and right form గా citizens తయారు చేయడానికి మన స్కూల్ is the #1 school. Our school is the first school in this locality. 1989 లో పెట్టాము. 2024 వరకు ఇంకా అదే స్టాండర్డ్స్ లో, ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నా ఇంకా అదే స్టాండర్డ్స్ లో ఉందంటే ఆ హోల్ క్రెడిట్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి టీచర్స్ కి చెందుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ తెలియాల్సింది, ఇయర్ మనకి యాన్యువల్ రిపోర్ట్ మీ అందరికీ చెప్పాలి. దిస్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ వాలీబాల్ కోర్ట్, ఎ బ్యాడ్మింటన్ కోర్ట్, వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద కంప్యూటర్ ల్యాబ్, వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ క్లాసెస్, we have introduced so many other activities. Boys, if you remember, last year we have conducted Balotsav. Hello. In that 40 schools have participated in 87 events. అందులో 57 events మన స్కూల్ గెలిచింది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. That shows the importance our school gives to the co-curricular activities. And we have conducted an eye camp, a doctor camp, and a blood donation camp and a dental camp. సో ఈ యాక్టివిటీస్ అన్నీ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇన్నేళ్ళు ఎన్ని ఈవెంట్స్ చేసిన సార్ రఘురామ్ కృష్ణరాజు గారు మీరు వినాలి సార్. మై డాడ్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ స్కూల్, బట్ పాస్ట్ 35 years మై మామ్
She wakes up at 6 a.m. in the morning and sleeps at 9 p.m. ఆల్మోస్ట్ 14 hours a day స్కూల్లో తను కష్టపడి ఈ స్కూల్ ఇంత స్థాయికి తీసుకొచ్చిన వేములపల్లి శైలజ గారికి ప్లీజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. దిస్ హోల్ క్రెడిట్ అండ్ దిస్ ఎవ్రీథింగ్ వాట్ ఈ ఏరియాలో ఉన్న షీఈ్ ఎ మదర్ టు ఎవ్రీ స్టూడెంట్. ద హోల్ క్రెడిట్ గోస్ టు శ్రీమతి వేములపల్లి శైలజ గారు అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ షీ డిజర్వ్స్ మోర్ దాన్ దిస్. కమ్ ఆన్ గైస్, స్టాండ్ అప్ and give a great round of applause. Give her a standing ovation. She deserves more than this. She is standing right behind you. ఇంకా స్టేజ్ కింద ఉండి మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీ అందరి బాధ్యతలు స్వీకరిస్తూనే ఉంది. She is one of the greatest women I have ever seen. Thank you so much. సార్ మీరు రావటం 35 years సెలబ్రేషన్ చేయటం, మీరు మా 35వ సంవత్సర జన్మదినాన్ని మీ చేతుల మీదుగా కేక్ కట్ చేస్తే నేను చాలా చాలా ఆనందపడతాను సార్. చేసే జీవితాన్ని వైద్యానికి అంకితం చేస్తున్నారు. వీరికి 2 పిల్లలు, ఎండి న్యూరాలజిస్ట్, ఎండిడిఎం మడిపాలి. చాలా మంచి అధునాతనమైనటువంటి ఫ్యామిలీ. మీ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా ఏర్పాటు చేశారంటే ఈనాటి వేదికను అలంకరించినటువంటి వ్యక్తులందరూ కూడా భిన్న భిన్న రంగాల్లో, ఒక రంగం కాదు అనేక రంగాల్లో నిష్ణాతులు. వాళ్ళందరూ కూడా వారి యొక్క అద్భుతమైన సందేశాన్ని ఇప్పుడు ఎస్పీ గారు కూడా రాబోతున్నారు. ఆయన కూడా నాకు ఆప్తులు. ఎస్పీ గారు మురళి గారు గన్నవరం కాలేజీలో చదువుకున్నాం మేము. ఆయన ఒక 5 నిమిషాలు వస్తారు. Srimati V. Shailaja garu to please come up on the stage for our celebrations. To make it more gracious, I request Mr. and Mrs. Praveen garu, Srimati Pavani garu to please come up on the stage. I request our little princess Dhriti to please come up on the stage. Come on boys and girls, put your hands together. చెప్పమాక ఒకేసారి. ఓకే అని చెప్పొద్దు. ఓకే అని చెప్పొద్దు. ఓకే ఓకే. 35 సంవత్సరాల విద్యా సంస్థ నిర్వహణ సంబరాన్ని మనం కేక్ కట్ చేయటం ద్వారా
మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఓకే అని చెప్పొద్దు. మీరు చెప్పినప్పుడే నేను చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే కలర్స్ ఏంటి సెట్ అవ్వట్లేదు. అయితే మనం వెంట వెంటనే ట్రై చేయడానికి కూడా స్లోగా అవిజ్ఞాన. అలాగే ఇక్కడ ఈ ప్రాంతము, ఈ విజయవాడ ప్రాంతము, ముఖ్యంగా జక్కంపూడి ప్రాంతము ఎంతో పవిత్రమైనది, ఎంతో చారిత్రకమైనది. శాసనాధారాలు చూస్తే జక్కంపూడి గ్రామము పెద్దమల్లుని బెజవాడ శాసనములో, పండరంగని అద్దంకి శాసనములో కూడా తూర్పు చాళుక్య చక్రవర్తి గణక విద్యాదిత్యుని సేనాధిపతి పండరంగుడు వేసినటువంటి శాసనములో జక్కంపూడి పేరు కనపడుతుంది. అంటే 6వ శతాబ్దం నాటికే ఈ ప్రాంతము గొప్ప రాజధానిగా విలసిల్లుతున్నది. విజయనగరం నుంచి వచ్చి పూసపాటి వారి వంశం నుంచి వచ్చి మాధవవర్మ అనే ఆయన ఈ విజయవాడలో ఈ రాజధాని నిర్మించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ పొలాలంతా చేవెక్కించుకున్న ఓ సముద్రగుప్తుడు అడగనట అంటాడు. సముద్రగుప్తుడు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం, గోదావరి ప్రాంతం, కృష్ణా ప్రాంతం సారవంతమైన భూములే కాదు, సారవంతమైన మెదళ్ళు కూడా ఉండేదని చెప్పారు కవులు. ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం, ఈ స్కూల్లో చదవటం ఇంకా అదృష్టం. ఎందుకనంటే ఓ ప్రదేశాన్ని బట్టి, ఓ సంస్థను బట్టి మనిషికి ఖ్యాతి వస్తుంది. మన పుట్టిన ప్రాంతాన్ని బట్టి కూడా ఖ్యాతి వస్తుంది. భారతదేశంలో పుట్టాం, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటాడు రాయపురం సుబ్బారావు గారు. ఈ ప్రాంతాన్ని బట్టే మనకు గౌరవం వస్తుంది. విద్యార్థులు మంచి కోలాహలంగా ఉన్నారు. కొంచెం ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే 2 మాటలు చెప్తా కుదురుతుంది. చిన్నపిల్లలు కదా. అమరావతి పట్టణమును బౌద్ధులు విశ్వవిద్యాలయమును స్థాపించున్నాడు. ఓరుగల్లున రాజ వీరలాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు. విద్యానగర రాజవీధులను కవిలకు పెళ్లి పందిళ్ళు కప్పించున్నాడు. పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్విజయ స్తంభం ఎత్తించున్నాడు. అక్షర జ్ఞానం మెరింగదో ఆంధ్రజాతి అని పూర్వీకులు చెప్పినటువంటి అమరావతిని ఇక్కడ పునర్నిర్మాణం చేసి, ఒకప్పుడు ఈ ప్రాంతము రాజధాని, ఈ రాజధానిని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఖ్యాతి టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. మనందరం కూడా ఎంతో అదృష్టం ఈ ప్రాంతంలోకి రాజధాని రావటం. ఒకప్పుడు ఆంధ్రదేశానికి వేంగిపట్టణం రాజధాని. ఏ రాజు పంచనోగితక శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితినాళ్ళ, ఏ ఎర్రసంగిలో నెలవి పల్లవ రాజ రమణులు కాళ్ళ పరానులిడిరో, ఏ చిత్రరథ స్వామి రథోత్సవములో తెలుగు పిల్లలు కత్తి తిప్పినప్పుడో, ఏ 2 జాముల ఇనుని వేడిమి వచ్చి కలిసిపోయినో త్రిలింగ ప్రభుల జగశ్రేయసంబులై అలర తొంటి వేంగీరాజుల పాద పవిత్ర చిహ్న గర్భితమైన ఈ భూమి ఖండమందే అంటారు కవులు. ఈ ప్రాంతం పిల్లలు కత్తులు తిప్పి యుద్ధ విద్యను నేర్చుకున్నారంట. అంటే ఎంత పౌరుషం ఉంది ఈ పిల్లల్ని కాపాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మనందరం చిన్నప్పుడు గురించి ఒక కవి ఒక మాట అంటాడు. గానం ఆవింపక కన్ను మూయని రాజు అంబ కవిగిటి పంజరంబు చిలుక ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు కొదమ కండలు తీరంలో
గాఢ పరిశ్రమలోంచి మనం పుట్టగలిగాం. కాబట్టి చిన్నపిల్లలు మనకి ఎంతో ముద్దొస్తారు. వాళ్ళు చేసినట్టు అమ్మతో తనకెంత సంబంధం ఉన్నదో వేడ్చి ఊడిగము చేయించుకొనును. ఇక్కడ టీచర్లని చాలా మెచ్చుకోవాలి. ఇవాళ టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా కష్టతరమైన విషయం. ఎంతోమంది మేధస్సును ఇక్కడ పంచి విద్యార్థుల భవిష్యత్తులకు బంగారు బాటలు వేస్తున్నారంటే వారందరికీ నమోవాకములు. ఎందుకనంటే టీచింగ్ ఫీల్డ్ అనేది ఎంతో కష్టపడి రావాల్సిన అవసరం ఉంది. అంతా సాఫ్ట్వేరు అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మేధావులందరూ కూడా ఉండటం లేదు. ఈ ప్రాంతాన్ని నమ్ముకుని ఈ స్కూల్ని నమ్ముకుని ఎంతోమంది ఇక్కడ టీచర్లు జీవీఆర్ గారు చెప్తూ ఉంటారు, మా స్కూల్లో టీచర్లు అందరూ కమిటెడ్గా పనిచేస్తారండి, అందుకే మేము స్కూల్ నడపగలుగుతున్నాం, వారికి ఎంతో మేము కృతజ్ఞతగా రుణపడి ఉన్నామని చెప్తారు. ఒక స్కూలు భవిష్యత్తు టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూరు చెట్టు కింద పాఠాలు చెప్పాడు సుభాష్ చంద్రబోస్కి. అంటే అక్కడ బిల్డింగ్ కాదు మనకు కావాల్సింది, బిల్డప్ చేసేది టీచర్లు. టీచర్ల మీదే ఈ స్కూలు నిర్మితమై ఉందని నేను నమ్ముతున్నాను. వారందరూ కూడా ఈ స్కూలు ఖ్యాతిని వారి భుజస్కంధాల మీద మోస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ టీచర్లందరికీ నేను ఎంతో అభినందనలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం, సర్ ఆర్థర్ కాటన్ పేరు మీద నిలబడినటువంటి ఈ స్కూలు చాలా గొప్ప దార్శనికుడు. గోదావరి కృష్ణా ప్రాంతాల్లో దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆనకట్టలు కట్టి 25 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చినటువంటి మహానుభావుడు ఆర్థర్ కాటన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దైవంతో సమానం, అపర భగీరథుని పేరు. అదే స్థానాన్ని విద్యార్థులకు నేను 2-3 పద్యాలు చెప్పి మన జీవీఆర్ గారు చెప్పారు, మా పిల్లలకు మీరు 2 పద్యాలు చెప్పాలండి, పద్యాల్లో చెప్తేనే మీకు బాగుంటుంది. నేను ఒక సూక్తి చెప్తాను, మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. వర్షార్థమష్టౌ ప్రైతేతమాసాన్ నిశార్ధమర్ధో దివసేదేన వార్ధక్యహేతోర్ వేషాననేన పరత్రహేతో రేహజన్మనాచ అని వేదం చెబుతుంది. ఏమంటే అది దాని అర్థం, వర్షాకాలంలో మనం పని చేయలేం కాబట్టి మిగతా 8 నెలలు కష్టపడి పనిచేసి వర్షాకాలంలో హ్యాపీగా ఉండమని చెబుతుంది. రాత్రిపూట మనం పని చేయలేం కాబట్టి పగలంతా కష్టపడి పని చేసి రాత్రిపూట సుఖంగా ఉండమని చెప్తుంది. వార్ధక్యంలో మనం పని చేయలేం కాబట్టి వయసులో ఉన్నప్పుడే కష్టపడి చదివి ఉద్యోగమో వ్యాపారమో చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోమని చెప్తుంది. అలాగే వచ్చే జన్మలో పుణ్యం కోసం ఈ జన్మలో మనం పుణ్యం చెయ్యాలి. వార్ధక్యహేన సర్వత్ర హేతో రేహజన్మనాచ అంటే వచ్చే జన్మ కోసం ఈ జన్మలో మనం ఏ దానం చేసినా కానీ నిలబడదు. విద్యాదానం చేస్తే మనిషిని నిలబెట్టవచ్చు, అంత గొప్పది విద్యాదాత్మక సుఖమునందు నరుడు అన్నాడు భారతం చెప్తుంది. ఏంటంట, విద్య వల్లనే మనం నిలబడగలము. విద్య వినయాన్ని వసుకుతుంది, వినయం వల్లనే పాత్రత, దానివల్లనే ధనము అన్నీ వస్తాయి. ధర్మకు చదివించట ఆర్యుల వద్ద చదువుము తండ్రి భాగవతం చెప్తుంది. ఏంటంట, ఒక విద్యార్థి జీవితం ఒక గొప్ప టీచర్ చేతిలో పడినప్పుడే, ఒక అధ్యాపకుడి చేతిలో పడినప్పుడే అతని యొక్క భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. మనం చూడండి భర్తృహరి సుభాషితాల్లో ఆకాశం నుంచి పడినటువంటి ఒక నీటి చుక్క సముద్రంలో పడితే మాయమైపోతుంది, ఇసుకలో పడితే ఇంకిపోతుంది. బాగా కాలేటటువంటి విద్యానికి ఎంతో పాదులు తవ్వి ఆయన ఎంతో కష్టపడి పనిచేశారు. నాగార్జున విద్యా సంస్థలు చైర్మన్ లయన్స్ గవర్నర్ వారికి సభాధ్యక్షులు పునఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. Your words, it was valuable for us. Before going to speak a few words of this కార్యక్రమం వీలైనంత త్వరలో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి ముఖ్యంగా మన పెద్దలు ఈరోజు మనకు ముఖ్య అతిథి గారు ప్రసంగిస్తారు. వారి గురించి ఒక మాట. యక్ష ప్రశ్నలు అనేటటువంటిది ఒకటి మనం వినుంటాం. యక్ష ప్రశ్నలు, ధర్మరాజు గారిని యక్షుడు ప్రశ్నిస్తాడు. తన తమ్ముళ్ళు అందరూ చనిపోతారు ఏదో మంచి నీళ్ళ కోసం అని వెళ్ళి తాగబోయి, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్తేనే తాగు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అంటారు. నువ్వెవడవరా అని చెప్పి నలుగురు కూడా ధైర్యం చేసి దాంట్లోకి దిగి తాగబోయి చనిపోతారు.
అప్పుడు ధర్మరాజు వస్తాడు, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పమంటే ఆయన చెప్తానంటాడు. ఆయనకి చాలా ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న, మనిషికి జీవితాంతం తోడు ఉండవలసింది ఏమిటి అని అడుగుతాడు. ఆ యక్షుడు అడిగితే ధర్మరాజు సమాధానం చెప్తాడు. మనందరం అనుకుంటాం తోడు ఉండవలసింది ఏంటి, భార్య, లేకపోతే ఇంకొకడు, సంసారం, డబ్బులు, ఇటువంటి ఎన్నో చెబుతాం. కానీ అది కాదు. మనిషికి పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఉండవలసింది ధైర్యం. ధైర్యం ధైర్యం ఆ ధైర్యానికి మారు పేరే మన రాజుగారు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఉండి ఉండరు ఆయన తప్ప. ఆయన అన్ని సందర్భాల్లోనూ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, సమస్యలు వచ్చినా ఆ ధైర్యాన్ని ప్రదర్శించారు. మొక్కవోని ధైర్యం అన్నమాట. ఏ సందర్భంలోనూ వెనుకాడకోకుండా మరి ఆయన చెప్పవలసినటువంటి మాటను సూటిగా ప్రతి సందర్భంలోనూ చెప్తూనే వచ్చారు. అది తిరిగి విజయవంతమై ఈ రోజున ఆయన స్పీకర్గా అందరూ శాసనసభ్యుల్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టినటువంటి వారు ఈరోజు శాసనసభలో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకు మొహం చెల్లట్లా, ఆయన ఎదురుగా నిలబడటానికి కూర్చోడానికి అనేది మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఇంతేకాదు, మన ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, ఆరాధ్య దైవం అన్నగారు ఎవరాయన పేరు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక సినిమాలో అద్భుతమైనటువంటి పాత్ర ధరించి దుర్యోధనుడిగా ఒక గొప్ప మాటలు చెప్పారు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఏమంటిరి సూత సుదుని కింద నిలువ అర్హత లేదందురా, ఎంత మాట అని ఒక డైలాగు పెద్దది చెప్పారు. ఈ మధ్య మన శాసనసభ్యులందరూ కూడా వారి యొక్క శక్తియుక్తుల్ని స్టేజీ మీద ప్రదర్శించే సందర్భంలో మన రఘురామకృష్ణరాజు గారు ఆ పాత్రని ధరించారు. నేను అనుకోకుండా టీవీ పెడితే ఈ టీవీలో వస్తుంది ఒకరోజు. మరి వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క విగ్రహం అద్భుతంగా దానికి సరిపోయింది. చక్కగా రాణింపు చేశారు. అన్ని కళలు కూడా తెలిసినటువంటి వ్యక్తి వారు ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా రావటం అదృష్టం, ఈ సంస్థ చేసుకున్న అదృష్టం. అంతేకాకుండా వారు ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి వారి యొక్క ఉపన్యాసాన్ని తర్వాత కొనసాగిస్తారు. నాగార్జున విద్యా సంస్థల అధినేత దేవినేని కిషోర్ గారికి, సరార్దర్ కాటన్ విద్యా సంస్థల ఫౌండర్ సెక్రటరీ, నాకు మంచి మిత్రులు
గూడూరు వెంకటేశ్వరరావుకి, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన నా మిత్రుడు అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారికి, డాక్టర్ సుచరిత గారికి వెల్కమ్. వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులకు, అలాగే ఈ పాఠశాలని కంటికి రెప్పలా చూసుకుంటున్న సిద్ధార్థ్ దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చదువుకుంటున్న సుమారు 1500 మంది బాలబాలికలు, విద్యార్థులకు కూడా నా శుభాభినందనలు. సర్ ఆర్థర్ కాటన్ ఆయన పేరు పెట్టడంలోనే ఒక మంచి విశిష్టత ఈ స్కూల్కి ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది వారి పేర్లు పెడతారు, దేవుడి పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు పెడతారు. కానీ ఈరోజు ఇన్ని కోట్ల మందికి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, అక్కడ మాకు ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి కృష్ణా జలాల్ని ఒడిసి పట్టి దాన్ని వ్యవసాయానికి అనుగుణంగా మలచి తాగునీరు, సాగునీరు మనందరికీ ఇచ్చిన ఒక మహోన్నతుడి పేరు. ఆ పేరు మీద ఈ స్కూల్ ప్రారంభించినందుకు ముందుగా ఆ పేరుని సెలెక్ట్ చేసినందుకు నేను గూడూరు వెంకటేశ్వరరావుని అభినందిస్తున్నా. గూడూరు వెంకటేశ్వరరావు కూడా ఆయన ఉన్నట్టు మొహం మీద గుద్దినట్టుగా మాట్లాడే వ్యక్తి. ఎక్కడైనా ఏదైనా తేడాగా ఉంది అని ఆయన అనుకుంటే ఎవరేమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా మరి ఆయన తన మనసులో మాటని సూటిగా చెప్పే వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన నేతృత్వంలో మీ పాఠశాల, ఇందాక మన ప్రొఫెసర్ మేడసాని గారు చెప్పారు, పెద్ద పెద్ద బిల్డింగ్లా ఉన్నాయా కాదా అన్నది కాదు, మంచి ఉపాధ్యాయులు ఉండాలి, మంచి నడవడిక ఉండాలి, మనకు కావాల్సింది అదే అని ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి వెంకటేశ్వరరావు గారి శ్రీమతి గారు మరి ఉదయాన్నే మరి ఇక్కడికి వచ్చి కన్నబిడ్డల్లా ఈ బాలబాలికలు, విద్యార్థులందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకోవటం బట్టే మరి ఈరోజు ఇంత డిసిప్లిన్, అందరూ కూడా చాలా కళల్లో కూడా మరి ఎన్నో డ్రామాలన్నీ కూడా మేము రాకముందు వీళ్ళందరూ కూడా ప్రదర్శించడం జరిగిందన్నారు. ఓ పక్క విద్య, ఇంకో పక్క ఇతర యాక్టివిటీసు, స్పోర్ట్సు చాలా అభినందనీయం. అంతేకాకుండా మానవీయ దృక్పథంలో ప్రతి సంవత్సరం 50 మంది పేదవారికి ₹1 కూడా తీసుకోకుండా విద్యని బోధించటం, మిగిలిన వారికి కూడా మిగిలిన వాళ్ళలాగా మరి విద్య అంటేనే ఒక దోపిడీ వ్యవస్థగా మారిపోయింది ఈ రోజుల్లో. మరి హైదరాబాద్లో చూస్తే కొన్ని స్కూళ్ళలో 6 లక్షలు 8 లక్షలు సంవత్సరానికి మాట్లాడుతున్నారు. అటువంటిది మరి ఇంత మంచి ఉపాధ్యాయులతో 20,000 25,000 సంవత్సరం మొత్తం తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అంటే అది అసాధారణమైన విషయం. చక్కటి ఎడ్యుకేషన్ ఇంత తక్కువ ఖర్చుతో సమాజంలో మరి వాళ్ళ స్కూల్లో పిల్లల్ని వెయ్యాలన్నా, ఏదన్నా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితిలో అందరూ ఉన్నారు. మరి అటువంటిది మరి ఇలాంటి మానవతావాదులు ఆల్మోస్ట్ కాస్ట్
మెయింటైన్ చేసి కాస్ట్లో ఇంత చక్కటి విద్య ఇన్ని వేల మందికి ఆల్మోస్ట్ ఉచితంగా ఇస్తున్నట్టే లెక్క. ఈ స్కూల్ యాజమాన్యానికి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఇవాళ రోజుల్లో ఇలా రన్ చేయగలగటం మనకు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు మనకు ఉన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరి ప్రైవేట్ కళాశాలల కన్నా కూడా చక్కటి రిజల్ట్స్ వచ్చినాయి. సో పాఠశాల విద్యాశాఖ నుంచి కూడా సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా మరి ఎటువంటి సహాయం అంటే మీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ మీది, బట్ ఎటువంటి సహాయం కావాలన్నా మరి ప్రభుత్వం కూడా ఇలా అతి తక్కువ కాస్ట్లో చక్కటి విద్య బోధించే వాళ్ళకి వాళ్ళ చేయూతని అందించవలసిన బాధ్యత కూడా ఉంది. విద్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ నా నియోజకవర్గం పేరు ఉండి అక్కడ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మేము కూడా ఒక సంవత్సర కాలంలో అన్ని క్లాసుల్లో కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇందాకే మీ సిద్ధార్థ గారు చెప్పారు, ఆల్రెడీ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్లో ప్రావీణ్యం ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేసామని చెప్పారు. అదే మోడల్లో ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా ముందు నా నియోజకవర్గంలో ఉండేలాగా నేను చూస్తున్నాను. రాబోయే 1-2 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చక్కటి కంప్యూటర్ క్లాసెస్ కానీ సైన్స్ ల్యాబొరేటరీ కానీ పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూళ్ళతో కూడా పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలను కూడా అభివృద్ధి చేసే దిశగా మన యువ విద్యాశాఖ మంత్రి గారు అహర్నిశం నారా లోకేష్ గారు ఆయన శ్రమిస్తున్నాడు. మీలాంటి స్కూల్స్ ఎంతోమందికి స్ఫూర్తి కావాలని భవనాలు కాదు, ఉపాధ్యాయులు ముఖ్యం, వారి చదువు చెప్పే తీరు ముఖ్యం అనే సూత్రాన్ని అందరికీ తెలియజేసేలాగా నడుస్తున్న మీ స్కూల్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాలని మన భగవంతుడు మా మిత్రుడు వెంకటేశ్వరరావు గారికి మరిన్ని మంచి పనులు చేయటానికి, మరింతమంది అభివృద్ధికి తోడ్పడటానికి ఆయన పేరే వెంకటేశ్వరరావు, ఆయన కూడా వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు. ఇప్పుడే చెప్తున్నారు, లాటరీలో సుప్రభాతం కూడా ఆయనకి మొన్న వచ్చిందని. ఈసారి నేను వెళ్ళినప్పుడు మనం కలిసి వెళ్ళాలని కూడా అన్నారు. తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం వెంకటేశ్వరరావు గారితో కలిసి మళ్ళీ చేసుకుంటాం. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ స్వామి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు మీ అందరితో ఈ కాలం గడపడానికి నన్ను ఆహ్వానించిన సర్ ఆర్థర్ కాటన్ స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్కూల్ యొక్క నిర్వహణ విధానాన్ని చక్కగా అందరికీ తెలియజెప్పారు. మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ తరువాత ఈ కార్యక్రమంలో మేడం డాక్టర్ సుచరిత గారు, ప్రముఖ వైద్యులు, నల్గొండ జిల్లా నుంచి వచ్చి ఉన్నారు, వారిని మాట్లాడవలసింది. మన ముఖ్య అతిథి రాజు గారు ప్రస్తుతం వేరే కార్యక్రమం నుండి వెళ్ళవలసిన సందర్భంగా వారిని సత్కరించి వారికి వీడ్కోలు చెప్పడానికి విద్యా సంస్థ వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు.
భాగంగా గౌరవ ఉపసభాధిపతి గారికి అలానే నా మిత్రులు మురళీకృష్ణ ఎస్పీ గారికి కూడా చిరు సత్కారం చేయాలని సరాద్రకాట విద్యా సంస్థలు తరపున నిర్ణయించాం. వారు సహృదయతో ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించారు. మీరంతా దయచేసి కరతాళ ధ్వనులతో ఈ యొక్క కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని, నేనే ఆ సన్మాన పత్రం రాశాను ఎంతో కష్టపడి. మన తెలుగు మాస్టర్, ఐ రిక్వెస్ట్ అండ్ శిరీష, యూ కమ్ అండ్ హియర్, యూ బోత్ రీడ్ అవుట్. రఘురామరాజు గారు ఒక అధముడు అణగదొక్కాలంటే ఆయన ఆకాశం అంత ఎత్తి పెరిగారు. ఆయన 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 ఎంక చూడాలంటేనే భయపడుతూ ఉండే పరిస్థితులు. ఒక నరసాపురం ప్రాంతానికి పరిమితమైనటువంటి రఘురామరాజు గారు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ అజ్ఞాత వ్యక్తికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి రాజు గారు. యు నో దట్ హూ ఇస్ ద పర్సన్ ఇన్ సైడ్. యు ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ హూ రైజ్ యువర్ వాల్యూ త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళ నరసాపురం సరదాగా చిరంజీవి, బాలకృష్ణ, గురవారెడ్డి, సుబ్బరామిరెడ్డితో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు నరసాపురం పరిసర ప్రాంతాలు. ఇవాళ వర్జీనియా, మెల్బోర్న్ నుంచి ఫోన్ చేశాడు, ఈయన ఆస్ట్రేలియా వెళ్తున్నాను, కారు కొన్నానండి, రఘురామ్ గారు మా కారు ఎక్కారు. నిజమండి మురళీకృష్ణ గారు, ఇట్స్ వెరీ ట్రూ. అంటే ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇట్స్ వెరీ గ్రేట్ టు దట్ హిడెన్ పర్సన్ హూ ఇస్ ద పర్సన్, అంతర్ముఖమైనటువంటి పర్సన్. అపరిచితులు వారు నిజంగా చెప్పాలంటే రఘురాముడు ఆయనకి చాలా రుణపడి ఉన్నాడు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శిరీష గారిని, తెలుగు మాస్టర్ని కొడుతూ. ప్రభుత్వాలను మార్చగల ధీరుడా, రాజరికానికి నిలువెత్తు రూపం మా రఘురామ, అందుకో మా వందనం. ఇద్దరం క్షత్రియ ధర్మం, అది మీకు చేశారు. నిరంతరం ప్రజల తరఫున మీ స్వరం భాస్వరంలా మండింది. శత్రు మోకలను ప్రతిక్షణం నిలదీశారు. అరాచకం, అవినీతి, అప్రజాస్వామికవాదుల తీరు ఎండగట్టారు. అసలు ససలు ప్రజానాయకుడిగా నిలిచారు. జనం కోసం మీరు, మీకోసం జనం. ప్రజాప్రతినిధిగా మీ సేవలు అద్వితీయం, అనన్య సామాన్యం. విలువలు కలిగిన ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకులుగా పొందటం ప్రజల అదృష్టం. అశేష ప్రజల విశేష అభిమానం పొందిన మీరు కారణ జన్ములు. సర్ అత్తర్ కాటన్ విద్యా సంస్థలు, భవానీపురం, విజయవాడ. ఊడూరు వెంకటేశ్వరరావు గారు, శైలజ. ఏపీ ప్రభుత్వం 2025 ఉగాది పురస్కారం సందర్భంగా ప్రభుత్వ సేవా పథకం మా ఆప్తులు, మిత్రులు, వికేఆర్ కాలేజీ పూర్వ విద్యార్థి, అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రవరం జిల్లా మాన్యశ్రీ ఎన్పిఎం మురళీకృష్ణ గారికి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శతాభివందనములు. వారి విశిష్ట సేవలకు ప్రతి వారికి అందుబాటులో ఉండటం వారి ప్రత్యేకత. వారి సేవలు మరింతగా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాయని ఆకాంక్షిస్తూ 3.5 దశాబ్దాల మచ్చలేని జీవితం
మీరందరూ యువ ఆఫీసర్లకు ఆదర్శం. పదవులు ఎన్ని అలంకరించినా పేద ప్రజల సేవే మీకు పెట్టని అలంకారం. డజనుకు పైగా అవార్డులు, 100కు పైగా రివార్డులు మీ సొంతం. కించిత్ గర్వము లేదు, దాపు దర్పము అసలే లేవు. కర్కశుల హృదయాల్లో కాళీయ మంతనం చేయ మురళి, మాపై మోహనరాగం పలికించు, పొండు వెన్నెలలు కురిపించు. సార్ అత్తర్ కాటన్ విద్యా సంస్థలు, భవానీపురం, గూడూరు వెంకటేశ్వరరావు, శైలజ, గూడూరు రాజసూర్య ప్రవీణ్, శ్వేత, ధృతి, మహల్య, గూడూరు సిద్ధార్థ, పావని విద్యా సంస్థలు యాజమాన్యం తరపున రాజమండ్రి జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి ఘన సత్కారం. దేవినేని కిషోర్ బాబు గారికి, వేదిక మీద ఉన్న ఇతర అతిథులకు, సభలో వారందరికీ నా నమస్కారం. ముందుగా 35వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సర్ ఆర్థర్ కాటన్ పబ్లిక్ ఏమాత్రం ఆదరణ తగ్గకుండా చుట్టూ తామరతుంపరులాగా ఎన్నో స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నా కూడా తన ప్రత్యేకత నిలబెట్టుకుంది అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇన్ని సంవత్సరాలు గూడూరు వెంకటేశ్వరరావు గారు, శైలజ గారు ఒక ఆశయంతో ఆదర్శవంతంగా స్కూల్ దిద్దారు, తీర్చిదిద్దారు. దీన్ని ఇప్పుడు కొత్త తరం వచ్చింది. సిద్ధార్థ, సూర్యప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో స్కూల్ కొత్త పుంతలు తొక్కుతూ మారుతున్న టెక్నాలజీ, కొత్త పాఠ్యాంశాలు, కొత్త విద్యాబోధన పద్ధతులు వీటన్నిటిలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి ముందుకు పరుగులు పెడుతుంది. ఈ 35 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు ఈ మాతృ సంస్థ నుంచి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి నేడు ధృవతారలాగా దేశ విదేశాల్లో నడుస్తున్నారు. వాళ్ళందరికీ చూసి మనం గర్వపడే రోజు. వారి చదువు పాఠ్య పుస్తకాల వరకు లేదా స్కూల్ తరగతుల వరకే ఆగిపోలేదు. జీవితంలో కావాల్సిన ఎన్నో విలువలు అనేవి వాళ్ళు ఈ స్కూల్ ఆవరణలో నేర్చుకున్నారు. ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం అది విద్య. చదువు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక రకం ఏంటంటే మనకు బ్రతుకు తెరువు ఇచ్చే చదువు, అంటే మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, మంచి జీతాలు. రెండో రకం చదువు ఏంటంటే మనం ఎలా బ్రతకాలో నేర్పించే చదువు, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని నేర్పించే చదువు. అది కొన్ని స్కూల్స్లోనే లభ్యమవుతుంది. అలాంటి స్కూలే ఇది. మన మనసుకు సరిగ్గా ఆలోచించుకునే శక్తి, సరిగ్గా నిర్ణయం తీసుకునే శక్తి, అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని భయపడకుండా ఆ సమస్యకి పరిష్కారం మనం ఎలా వెతుక్కోవాలి అన్నది సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ ప్రకటన, మన మీద మనకి నమ్మకం, ఇతరులను గౌరవించటం, మన భావోద్వేగాలు మనం అదుపులో పెట్టుకోవటం, అందరితో కలిసిపోవటం, కలుపుకుపోవటం అంటే టీం వర్క్, ఇలాంటివి, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఇవన్నీ కూడా చదువులో ఒక భాగమే. జీవితంలో విజయం సాధించడంతో పాటు విద్యార్థులందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశాన్ని కొత్త శిఖరాల్లోకి తీసుకెళ్లే పాఠశాల విద్య యొక్క ముఖ్యోద్దేశం. టీనేజ్ అన్నది తెలుగులో కౌమార దశ అంటాం. ఇది ఒక విధంగా బంగారు ప్రాయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వయసులోనే మన కెరియర్కి ఫౌండేషన్ పడుతుంది. అలాగే మన వ్యక్తిత్వ నిర్మాణం కూడా ఈ దశలోనే జరుగుతుంది.
ఎన్నో కొత్త అలవాట్లు, మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా, ఆల్కహాల్, సిగరెట్స్, గంజా, ఫోన్స్, సినిమాలు, ఈ అలవాట్లన్నీ అయ్యాయి ఈ వయసులోనే. పిల్లలు, నేను ఒక మాట చెప్పనా, మీరు మీ అతిథులను పిలిచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మీకు మంచి చెబుతున్నప్పుడు మీరు విననప్పుడు మమ్మల్ని పిలవకూడదు. పిలిచారు కదా, మర్యాద ఇవ్వాలి కదా. మరి కొంతసేపు నేను ఇంకొక నిమిషం మాట్లాడతాను, కొంతసేపు క్వైట్గా ఉంటే మీ గురించే చెప్తున్నాను. మీ ఏజ్లో ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆకాశమే మీకు హద్దు. లేదు దీనికి మీరు లోబడిపోతారా, అదో పాతాళమే. ఈరోజు మనం ఎంత కష్టపడితే రేపు అంతా సుఖపడతాం. ఈరోజు మనం ఆడుతూ పాడుతూ గడిపితే రేపు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు భారంగానే గడపాల్సి వస్తుంది. అందుకని ప్రతి విద్యార్థి చదువు యొక్క విలువని గుర్తించాలి. పెద్ద పెద్ద కళలు కనండి, ఒక ఆశయం ఏర్పరచుకోండి, దాని దిక్కుగా లక్ష్య సాధన కోసం ట్రై చేయండి. మీ 100% దానికి ఇవ్వండి, చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ సమయంలో మంచి స్నేహితులను ఏర్పరచుకోండి. ఎందుకంటే మంచి స్నేహితులు మనం పడిపోయినా, మనం టైర్డ్ అయిపోయినా వాళ్ళు మన చేయి పట్టుకుని మనం ముందుకు తీసుకెళ్తుంటారు. ఇంకా చెప్పాలనుకున్నవి చాలా ఉన్నాయి, కానీ నాకు తెలుసు మీరందరూ మీ కల్చరల్ యాక్టివిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారని. సో ఇంతమందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు కల్పించినందుకు శైలజ గారికి, మిగతా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పీ గారు మురళి గారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి సరార్థర్ కాటన్ విద్యా సంస్థల యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడే మీకు అవునా మన గెస్ట్ రఘురామకృష్ణ గారు వచ్చేళ్ళారు. అలాగే నెక్స్ట్ పిల్లలన్నీ చాలా కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి సభకు అధ్యక్షత వహించిన దేవినేని శివకుమార్ గారికి, అలాగే మేడం కోసరాజు సుచరిత గారికి, మేడసాని శ్రీనివాసరావు గారికి, కోడే సతీష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి ప్రత్యేకంగా, ఎందుకంటే మేము ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులే కాబట్టి పేరెంట్స్ని మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించడమే కాకుండా కల్చరల్గా అన్ని యాంగిల్స్లో కూడా పిల్లల యొక్క ఆశయాలు ఎలా ఉన్నాయో చదువు వాళ్ళతో కూడా ముచ్చటిస్తూ, కనీసం వీక్లీ ఒక్కసారైనా పిల్లలతో 1 గంట సేపు మాట్లాడటం చేయాలని మా సైడ్ నుంచి రిక్వెస్ట్. అలాగే ఇందాక మన గెస్ట్ రఘురామకృష్ణ గారి గురించి ఒక మాట. ఆయన 9 నెలలు అయింది ఉండి నియోజకవర్గానికి శాసనసభ్యుడే, తర్వాత ఉప శాసనసభాపతి అయ్యారు. ఆయన ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నిటికీ బెడ్లు సప్లై చేశారు. గవర్నమెంట్ హాస్టల్స్ అన్నిటికీ బెడ్లు, హాస్టల్స్లో ఎవరు కూడా పిల్లలు కింద పడుకోకూడదని బెడ్లు సప్లై చేశారు. అలాగే ఇవన్నీ కూడా డ్రైనేజీలు క్లీన్ చేయించి సొంత ఖర్చుతో దాదాపు ఆయన సొంతంగా 5 crores ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 10 కోట్ల దాకా సొంత ఖర్చులతో గవర్నమెంట్ మీద ఆధారపడకుండానే నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు. రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా 3 పోలీస్ స్టేషన్లు ఉంటే 3టికి 3 వెహికల్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇచ్చారు. చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నామంటే ఒక కాన్సన్ట్రేషన్, ఒక పని మీద శ్రద్ధ. అలాగే పిల్లలు మీరు కూడా మీరు చదువుతున్నటువంటి ఈ యొక్క స్కూల్లో యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని మీరు కూడా శ్రద్ధగా ఉండి శ్రద్ధగా విని మంచిగా చదివి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఈ విజయవాడ పట్టణంలో నడిబొడ్డులో ఎంత ఆహ్లాదంగా ఉన్నటువంటి, ఎంత తక్కువ ఫీజులతో ఉన్నటువంటి స్కూల్ ఇదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మా మిత్రుడు, నా శ్రేయోభిలాషి వెంకటేశ్వరరావు చాలా 35 ఏళ్ల పాటు వాళ్ళ మరి మిస్సెస్ మేడం
శైలజ గారు, వీళ్ళ యొక్క కష్టం ఇక్కడ కనబడుతోంది. ఈ రోజున 1500 మందితో ఇది రన్ అవుతోందంటే, ఇంతకాలం నిలబడ్డాడంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఫ్రెండ్స్, అలాగే పేరెంట్స్ యొక్క ఆప్యాయత. మా పిల్లల్ని బాగా ఇక్కడ చేరిస్తే మంచి పొజిషన్లోకి వస్తారని ఒక నమ్మకం. కాబట్టి పేరెంట్స్కి మరొకసారి మా మిత్రుడి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా పిల్లల్ని అంటే జనరల్గా పిల్లల్ని బాగా కష్టపెట్టకుండా ఉండాలా, వాళ్ళకి స్కూల్కి పంపాలని కాకుండా మీరు ఎంత కష్టపెడితే పిల్లల భవిష్యత్తులో అంత పైకి వస్తారు. చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళే పైకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని మనం ఎక్కడా కూడా ఎక్కువ అంటే కష్టపెడుతున్నామా అనేది కాకుండా ఇష్టంతో వారికి ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో చూసి ఆ ఇష్టాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళకి కావాల్సిన ట్రాక్లో పిల్లలను మనం పెంచగలిగితే అభివృద్ధి చెందుతారు. మరి మీరందరూ కూడా ఆ కోణంలో పిల్లలు ఆశించి పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుతారని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి శైలజ మేడం గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ప్రత్యేకంగా చిన్నారులకు అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. విత్ ఇన్ మినిట్స్ సతీష్ గారిని కూడా మా విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా. సర్ ఆర్థర్ కాటన్ విద్యా సంస్థల యొక్క 35వ వార్షికోత్సవ వేడుకలకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీ దేవినేని కిషోర్ కుమార్ గారికి, ఇప్పుడే మన నుండి వెళ్ళినటువంటి ముఖ్య అతిథి డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, మన అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ సుచరిత గారికి, శైలజ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ నమస్కారం. నా తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా సర్ ఆర్థర్ కాటన్ విద్యా సంస్థల యాజమాన్య వారికి 35వ వార్షికోత్సవ శుభాకాంక్షలు వేస్తా ఉన్నాను. పిల్లలు ఒకసారి నేను హాయ్ అంట, మీరు హలో అనాలా, హాయ్ హలో అనాలా, హాయ్ హలో హలో, వావ్ వావ్, గట్టిగా నాలుగు మిత్రమా, వావ్ హలో. ఇంతమంది ఉన్నారు, ఇంత చప్పటి తక్కువ కొడతారా, గట్టి కొట్టాలా. వావ్, ఎంత మంచి పిల్లలబ్బా మీరు నిజంగా. మరొక మాపడ కొట్టండి గట్టిగా. శైలజ మేడం ఆనందంగా ఉండండి. ఇంత చక్కటి శుభదినం. సిద్ధార్థ చూడ ఎంత చక్కగా ఆనందంగా గడుపుతా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు అయితే ఆనందం చెప్పనది కాదు, అంత చక్కగా ఉన్నారు. చూడండి, పిల్లలు చెప్పే కన్నా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఒక ముఖ్య విషయం, ఇంట్లో భార్యాభర్తలు పక్క పక్కన కూర్చున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, సాధారణంగా గతంలోనైతే ఏదో మాట్లాడుకుంటారు, పిల్లల విషయమో పెద్దోళ్ళ విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పక్క పక్కనే కూర్చుంటారు, సెల్ ఫోన్ పట్టుకుంటారు. సాయంత్రం ఏ కూర ఉండాలని భార్య పెడుతుంది, సాయంత్రం ఈ కూర ఉండాలని భర్త పెడుతున్నారు, కానీ మాట్లాడుకోవడం లేదు. భార్యాభర్తలే పక్క పక్కన కూర్చొని మాట్లాడుకొని రోజులు, ఇంకా పిల్లలతో వాళ్ళు ఏం గడుపుతారు చెప్పండి. మనం పిల్లలతో ఏం గడపలేని పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి పేరెంట్స్ ఆలోచించాలి మిత్రులు. పిల్లల భవిష్యత్తు నిజంగా మీరు ఆలోచించేవారైతే ప్రతిరోజు కనీసం 1 గంట సేపు వాటితో కూర్చొని ఆడండి, పాడండి, తినండి. అలాంటప్పుడు వాళ్ళతో మీకు అనుబంధం పెరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు మీతో పంచుకుంటారు పిల్లలు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ పిల్లలు చక్కటి భవిష్యత్తు ఏర్పరచుకుంటారు. మీరు ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడారో చూడండి, ఇప్పుడు భారతదేశం అంతా కూడా డ్రగ్స్ మహమ్మారి పట్టుకున్నారు. పిల్లలందరూ కూడా పాడైపోతా ఉన్నారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది.
కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా పిల్లల్ని పట్టించుకోండి. వారి యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అటువంటిది ఎవరు అంటే స్కూల్ యాజమాన్యం, స్కూల్ వారు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. టీచర్లు చాలా గమనించాలా. పిల్లలు క్లాసులో ఎవరైనా డల్గా ఉన్నారా, అన్యాపదంగా ఉన్నారా, లేదా ఏదైనా వ్యసనాలకు గురైనారా అనేది గ్రహించగలగాలి. టీచరు గ్రహించి వాళ్ళని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంటుంది. దాన్ని యాజమాన్యం వారు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. పరిసర ప్రాంతాలలో ఎవరైనా డ్రగ్స్ గురించి ప్రచారం అంటే డ్రగ్స్ అమ్ముతున్నారా లేదా పర్యవేక్షించాలా. చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి అమ్ముతా ఉన్నారు, చిరుధాన్యాలు చిరుబండారాలు డ్రగ్స్ పెట్టి అమ్ముతా ఉన్నారు. తల్లిదండ్రులు చాలా గమనించవలసినటువంటి విషయం. పిల్లలు గమనించాలి, పేరెంట్స్ గమనించాలి, యాజమాన్యం వారు గమనించాలి. పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతులలో